డెస్టినీ కన్సల్టెన్సీ వీసాలు ఇచ్చి వేరే దేశాలకు పంపించి అక్కడికి వెళ్ళిన తర్వాత 6 నెలలకి వీసా ఎక్స్పైర్ అయితే ఏంటి మా పరిస్థితి అని అడిగిన బాధితులకి మీకు మాకు సంబంధం ఏంటి, అయిపోయింది వీసాలు ఇచ్చాం మీరు వచ్చారు అంటూ ఘాటు సమాధానాలు చెప్పారు. అయితే దీనికి సంబంధించి కూడా జాగర్లమూడి మధుకర్ అలాగే ఆయన వైఫ్ అయిన నందన ఇద్దరు కూడా అయితే దీనికి సంబంధించి మేజర్గా అయితే ఉన్నారు. అయితే ఈ డెస్టినీ కన్సల్టెన్సీకి సంబంధించి వీళ్ళిద్దరూ కూడా చెప్తున్న సమాధానాలు ఎలా ఉన్నాయంటే అసలు మీకు మాకు సంబంధం లేదు, మిమ్మల్ని మేము ఎప్పుడూ చూడలేదు అన్న విధంగా వాళ్ళ సమాధానాలు అయితే ఉన్నాయి. దాదాపుగా 40 మంది బాధితుల నుంచి దాదాపుగా 70 కోట్ల వరకు కూడా వాళ్ళు కొల్లగొట్టారు. అయితే 40 మందిలో 25 మంది కూడా బయటికి వచ్చి తమ బాధను వెళ్ళబుచ్చుకున్నారు. అయితే ఇప్పటికే హైదరాబాద్లో, గుంటూరులో అలాగే మంగళూరులో కూడా వీళ్ళకి సంబంధించి కేసులు అనేవి నమోదయ్యాయి. ప్రస్తుతం అయితే వాళ్ళ వీసాలు కూడా వాళ్ళ పాస్పోర్ట్ కూడా రద్దయినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ప్రొటెక్షన్ ఆఫ్ ఇమిగ్రేషన్ ఆఫీస్కి అయితే కొంతమంది బాధితులు వచ్చారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ మీ పేరేంటి సార్? నా పేరు సురేష్ అండి. సార్ ఎవరి తరపున వచ్చారు సార్? మీరే బాధితులా? అవునండి, నేను మా భార్య ఇద్దరం బాధితులము. సో మేమిద్దరము యూకేకి స్టూడెంట్ వీసా వెళ్ళి ఆ తర్వాత ఎక్స్ట్రా వీసా ఎక్స్టెన్షన్ కోసము మధుకర్ గారిని అప్రోచ్ అయ్యాము. కానీ వాళ్ళు మాకు చేసిన మోసం అంతా ఇదివరకు చెప్పినట్టు వాళ్ళు సతాయించారు. సో దీనివల్ల మేము నెక్స్ట్ తీసుకున్న యాక్షన్ ప్రకారం కింద మేము ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రేషన్ ఆఫీస్కి వచ్చాము. అక్కడ సార్ని కలిసినప్పుడు సార్ చెప్పారు, మా కేస్ స్టడీ చూశాక అతను చూసి చెప్పారు, ఈ కేసుని మేము టేకప్ చేసి ఫాలోఅప్ చేస్తాము. దీన్ని మీరు ఈమెయిల్ పెట్టండి మీకు విత్ ఫుల్ డీటెయిల్స్ అండ్ ఎవిడెన్స్ అండ్ అక్యూజ్ డీటెయిల్స్ ఇవన్నీ పెట్టేసి మాకు కరెక్ట్ మెయిల్ ఫార్వర్డ్ చేస్తే మేము దాన్ని తీసుకెళ్ళి డీజీపీ ఆంధ్రప్రదేశ్ అండ్ అలాంగ్ విత్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి సబ్మిట్ చేసి తగిన యాక్షన్ తీసుకుంటాము. వీళ్ళైతే చాలా సివియర్గా యాక్షన్ తీసుకునేకి మేము చేస్తున్నామని చెప్పారు. సార్ ఎప్పుడన్నా మీరు నందనాన్ని కానీ వాళ్ళ హస్బెండ్ మధుకర్ని కానీ ఎప్పుడన్నా లైవ్గా కలిసారా సార్? కలిసామండి. నందన కానీ కలవలేదు, కానీ వాళ్ళ హస్బెండ్ మధుకర్ కానీ కలిసాము. ఎందుకంటే అతను ద్వారానే మేము ఈ వీసా స్కామ్లో ఇరుక్కున్నది. అతను మాకు డబ్బులు తీసుకున్నాక మేము చాలాసేపటి కలవడానికి వాళ్ళ ఆఫీస్ అనేది డెస్టినీ కన్సల్టెన్సీకి వెళ్ళాము. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కలవలేదు. ఎందుకంటే అక్కడ కంపెనీ అనేది ఒక ఏమంటారు సూడో కంపెనీ ఉంటుంది దాంట్లో. ఎందుకంటే దాని యొక్క అక్కడ మెయిన్ బిల్డింగ్లో వాళ్ళు షేడ్ కంపెనీ తీసుకునే వాళ్ళు షేడ్ ఆఫీస్ తీసుకున్నారు, 4 సీటర్ షేడ్ ఆఫీస్ తీసుకున్నారు. సో అలా డైరెక్ట్గా కలవలేకపోయింది. నెక్స్ట్ టైం ఏంటంటే వాళ్ళు నందూస్ కిచెన్ మీకు చూసుంటారు యూట్యూబ్లో, నందూస్ కిచెన్ అనేది వాళ్ళ రెస్టారెంట్ ఉంది నందు గారి పేరు మీద. ఇంకా వాళ్ళ హస్బెండ్ మధుకర్, దే బోత్ ఆర్ డైరెక్టర్స్. సో అక్కడికి వెళ్ళినప్పుడు మధుకర్ గారిని 2 సార్లు డైరెక్ట్గా కలిసామండి. కలిసి మా బాధలు చెప్పుకున్నాము. ఆయన ఇదిగో డైరెక్ట్గా కలిసినప్పుడు ఏం చేస్తారంటే తప్పించుకోలేక రేపు చేస్తాను, ఎల్లుడి చేస్తాను, ఫాలోఅప్ చేస్తాను అని చెప్పారు. కానీ తర్వాత మళ్ళీ అదే ముచ్చట 1.5 సంవత్సరం మమ్మల్ని యూకేలో మాకు నరకం చూపించారండి వాళ్ళు. సార్ అంటే మీరు ఎంత పే చేశారు? ఏమైనా పే చేశారా వాళ్ళకి వీసా ఎక్స్టెన్షన్ కోసమని? అవును మేడం, వీసా ఎక్స్టెన్షన్ వాళ్ళు తీసుకునేదే సర్టిఫికేట్ స్పాన్సర్షిప్ ఇస్తామని వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. 1 కాదు 2 కాదు 16,500 పౌండ్లు తీసుకున్నారు. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు మీరు మీ వైఫ్ కలిసి ఎంత పే చేశారు? మేము వాళ్ళకి పే చేసింది ఇండియన్ కరెన్సీ ప్రకారం 20 లక్షల చిల్లర అండి, ఇద్దరు కలిసి. ఎందుకంటే స్పాన్సర్షిప్ అనేది ఒకరికే ఇస్తారు. సో మేము ఇంకొకరు డిపెండ్గా అప్లై చేసుకోవచ్చు. సో 16,500 పౌండ్లు ఇండియన్ కరెన్సీలో 20 లక్షల చిల్లర ఇచ్చాం. అది కాకుండా 1.5 year యూకేలో మేము పడ్డ కష్టానికి మాకు దగ్గరకి 30 లక్షలు ఖర్చు అప్పు అయిందండి. వీళ్ళకి ఇచ్చింది కాకుండా 30 లక్షలు అప్పు అయింది మాకు. అంటే ఏంటి మీ వీసా ఎక్స్టెన్షన్ వీసా లిమిట్ అయిపోయిన తర్వాత మీరు యూకేలో ఉండాల్సి వచ్చిందా 1.5 year? లేదండి, మాకు ఏమంటారు ఎప్పుడైతే అప్లై చేస్తామో అప్పుడు టైం లైన్ ఉంటుంది. టైం లైన్లో ఉన్నాము. ఎప్పుడైతే మాకు 4th టైం మేము కాస్ వేసినప్పుడు మాకు 10 years బ్యాన్ పడిందో అప్పుడు మేము ఇండియాకి వచ్చేయాల్సి వచ్చింది. ఎప్పుడు వచ్చారు సార్ మీరు ఇండియాకి? మేము నవంబర్ 2025లో వచ్చామండి. అప్పటి నుంచి కూడా వాళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం ఏం చేయలేదా? చేసామండి, కానీ మా నెంబర్స్ బ్లాక్ చేస్తారు, మాకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వరు. అప్పుడు అంటే వాళ్ళ రెస్పాండ్ అవ్వనప్పుడు ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కానీ అలాంటి ఏం చేశారు సార్? కంప్లైంట్ ఫైల్ చేశారా మీరు? మేము కుషగడ పిఎస్కి మా ఏరియా కుషగడ పిఎస్కి కంప్లైంట్ ఇచ్చాము. కానీ కుషగడ సిఏ గారు ఏమన్నారంటే ఇప్పుడు మీరు చేసిన కంప్లైంట్ అది యూకే బేస్డ్ కదా, మేము ఇక్కడ కేసు ఫైల్ చేసుకుని లేదు. కాకపోతే మీరు విక్టిమ్స్ అందరు కలెక్టివ్గా ఫైల్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్లో ఇస్తే మేము ఫాలోఅప్ చేస్తాం. మా తరఫు నుంచి మేము ఫాలోఅప్ చేసి దాని కేసు పుటప్ చేస్తాం. అయితే ఎఫ్ఐఆర్ అనేది ఇప్పుడు తీసుకుని కష్టం అని చెప్పారు. ఎందుకంటే బికాస్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ యూకే. సో ఇక్కడ ఈక్వల్ హైదరాబాద్లో వాళ్ళ కంపెనీ ఉంటే కనుక దాని బేస్ మీద పిఎస్లో కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు అన్నారు. సార్ ఇక్కడ ఈ ప్రొటెక్షన్ ఆఫ్ ఇమిగ్రేషన్ ఆఫీస్లో అల్టిమేట్గా ఏం చెప్పారు మీకు? మీ తదుపరి కార్యాచరణ ఏంటి?
మాకు చెప్పింది ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఇమిగ్రేషన్ ఆఫీస్లో మాకు ఏం చెప్పంటే మా కేస్ స్టడీ చూసి సార్ అన్నారు మీకు న్యాయం జరుగుతుంది, మీరు ఏం చేయాలంటే మాకు ఈమెయిల్ పెట్టమన్నారు. ఈమెయిల్ ఏం చెప్పారంటే మీరు విక్టిమ్స్ అందరూ ఒక లిస్ట్ చేసి మీకు జరిగిన అన్యాయం ఎవరు చేశారు, ఎవరికి చేశారు, విత్ డీటెయిల్స్ ఎంత అమౌంట్ ఎంత మొత్తం అంత డీటెయిల్స్ చెప్పేసి సరిపోయే డీటెయిల్స్ ఎవిడెన్స్ అన్ని ఆధారాలు అన్నీ సబ్మిట్ చేసి ఈమెయిల్ పెట్టండి. దాన్ని సార్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి ప్లస్ కాపీ టు డీజీపీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ గారికి సబ్మిట్ చేసి నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు. సార్ ఇందాక చెప్పారు మీరు 30 లక్షలు అప్పైంది అంటే ఇప్పుడు ఏంటి సార్ కుటుంబ పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి ఏంటి? అది చెప్పుకోవాలంటే చాలా బాధాకరమైన విషయం అండి. ఇప్పుడు మేము చేసిన 30 లక్షల అప్పుకి మేము నెలకి 70 నుంచి 80 వేలు దాని అప్పుకి ఉన్న వడ్డీ కడుతున్నాం మేడం. మా గోల్డ్ అమ్ముకున్నాం, మా భార్య మా అమ్మగారు గోల్డ్ అమ్మేస్తారు, అంటే గోల్డ్ తాకట్టు పెట్టాము, దానికి కావాల్సిన వడ్డీ కడుతున్నాము. ప్లస్ నేను ఇష్టంగా కొనుక్కున్న కార్ కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. మేము ఉన్న ఏమంటారు ల్యాండ్ కూడా ఒక ల్యాండ్ కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. వీళ్ళ వల్ల ఈ అప్పు తీర్చుకుంటే ఇవన్నీ చేయాల్సి వచ్చింది మేడం. అల్టిమేట్గా మీరు ఏం కోరుకుంటున్నారు సార్? మాకు న్యాయం జరగాలండి. అతను మధుకర్ అనే అతన్ని ముందుకు వచ్చి మాట్లాడమనండి. ఎంతసేపు ఆ మేడం గారే వాళ్ళ మిస్సెస్ గారే మాట్లాడుతున్నారు. అది కూడా ఒకటి 2 వీడియోలు తీశారు. మీరు జెన్యూన్ అయితే మీరు నిజంగా మీరు ఏ తప్పు చేయలేకపోతే వచ్చి మాట్లాడండి. తప్పు చేస్తే తప్పు అయితే ఒప్పుకోండి, తప్పు చేసాము మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము చెప్పండి. లేదు మేము తప్పు చేయలేదు మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పమనండి. సార్ అయితే ఇప్పుడు వీడియోస్ చేశారని చెప్తున్నారు కదా, వీడియోస్ మీరు కమెంట్స్ పెట్టడం కానీ అలాంటివి ఏం ప్రయత్నాలు చేయలేదు వాళ్ళు రీచ్ అవ్వడానికి? వాళ్ళ వీడియోలో ఎవరైనా నెగిటివ్ కమెంట్ పెడితే మాత్రం ఇమీడియట్గా మా అకౌంట్ బ్లాక్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా నందూస్ వరల్డ్ వీడియోస్లో మీరు కమెంట్స్ అంటే అన్ని పాజిటివ్ కమెంట్స్ ఉంటాయి, మరి ఎందుకు ఒక నెగిటివ్ కమెంట్ ఉండదు? అంత పర్ఫెక్ట్ యూట్యూబర్ వాళ్ళు ఎంత మంచి ఇన్ఫ్లుయెన్సర్ అయినా కూడా దే విల్ హ్యావ్ అట్లీస్ట్ 10% నెగిటివ్ కమెంట్స్ ఉంటాయి, కానీ వాళ్ళకి ఒక్క నెగిటివ్ కమెంట్ లేదు ఎందుకు? సో నెగిటివ్ కమెంట్స్ అన్నీ వాళ్ళు డిలీట్ చేస్తున్నారు, చేసిన వాళ్ళని బ్లాక్ చేస్తున్నారు. వాళ్ళ అలా చేసినప్పుడు ఎటువంటి కమెంట్స్ మీకు కనపడవు, నెగిటివ్ కనపడవు. ఉల్టా చేసిన వాళ్ళ మీద రివర్స్ కమెంట్స్ వస్తున్నాయి. ప్రూఫ్స్ నిజాలు తెలుసుకొని ఆధారాలు చూసుకొని మాట్లాడాలి. అవేం లేకుండా వాళ్ళు ఏదో వీడియో పెడతా అంటే ఆ పుచ్చిపోయిన యాపిల్స్ ఏంటండి? మీరు చూసారా పుచ్చిపోయిన యాపిల్స్ వీడియో? అసలు అంటే మాకు ఇచ్చే సర్టిఫికేట్ స్పాన్సర్ పుచ్చిపోయిన యాపిల్స్ ఉంటాయి. అవి మేము కొనుక్కొని మా జీవితాలకు నాశనం అయిపోయా. ఒక యాపిల్ మాకు 20 లక్షలు పడిందా? ఒక యాపిల్ మాకు 20 లక్షల యాపిల్ మాకు ఇచ్చి పుచ్చిపోయిందంటే మేము పుచ్చిపోయిందని కూడా వదిలేసుకోవాలన్నా? మరీ ఇంత దారుణమా అండి? మరీ ఇంత దారుణమా? మేము ప్రొటెక్షన్ ఆఫ్ ఇమిగ్రేషన్ ఆఫీస్కి ఎందుకు వచ్చామంటే ఇక్కడ మేము మా కంప్లైంట్ ఎలా తీసుకుంటారో నెక్స్ట్ స్టెప్స్ ఏం చేస్తారో అనే దాన్ని కనుక్కోవడానికి వచ్చాము. ముందుగా మీకు చెప్పినట్టుగానే వాళ్ళు మా డీటెయిల్స్ అన్ని తీసుకొని ఈమెయిల్ చేయమన్నారు. విక్టిమ్ డీటెయిల్స్ అలాంగ్ విత్ ఎవిడెన్సెస్ అన్నీ సబ్మిట్ చేస్తే వాళ్ళు కాపీ టు డీజీపీ అండ్ ఆల్సో కాపీ టు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఢిల్లీకి సబ్మిట్ చేస్తారు. సో దట్ వాళ్ళు అక్కడ నుంచి యూకే ఎంబసీకి యూకే ఎంబసీతో ఏమంటారు కనెక్ట్ అయ్యి అప్పుడు దాన్ని ఫర్దర్ యాక్షన్స్ ఐదర్ వాళ్ళని ఇండియాకి తీసుకురావాలా లేకపోతే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది చేస్తారు. ఇప్పుడు నేను చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే విక్టిమ్స్ చాలా ప్రదేశాల్లో చాలా స్టేట్స్లో ఉన్నారు కాబట్టి మనకు ఒక దారి దొరికింది. మీరు ప్రొటెక్షన్ ఆఫ్ ఇమిగ్రేషన్ యాక్ట్ ఆఫీస్కి వెళ్తే మీకు తగిన సహాయం జరుగుతుంది. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో దయచేసి మీరు ధైర్యంగా వెళ్ళవచ్చు. మనకు ఒక దారి దొరికింది కాబట్టి మీరు ఈ దారిన వెళ్ళొచ్చి మీకు కావాలంటే సహాయంగా మేము ఉన్నాము. మేము మీడియా బంధువులు ఉన్నారు, మీడియా బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి మనం హెల్ప్ చేస్తారు. మీరు దయచేసి బయటికి రండి. మీరు లోపలే ఉండి మీరు బాధపడుతూ మీరు బయటికి రాకపోతే కనుక ఈ విషయం మనం ఎక్కువ దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలంటే మీరు తప్పకుండా రావాలండి. ఇది మా రిక్వెస్ట్ మీకు. థ్యాంక్ యూ అండి. ఎస్, చూసాం కదా మొత్తానికి ఇది పరిస్థితి. వాళ్ళ బాధ చూస్తుంటేనైతే నిజంగా నందూస్ వరల్డ్ వాళ్ళు అంటే ఏదైతే జాగర్లముడి మధుకర్ ఉన్నాడో ఎంత భారీగా డెస్టినీ కన్సల్ట్కి సంబంధించిన ఎంత భారీగా మోసం చేశారు అని అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అయితే లోపల అధికారులను కూడా కలిసినట్టుగా చెప్తున్నారు. ఏదైతే ఏపీ డీజీపీకి కూడా దీనికి సంబంధించిన వీళ్ళు అన్నది మెయిల్ పెడితే అంటే ప్రస్తుతం ఇక్కడ ఉన్న అధికారులకు అయితే మెయిల్ పెడితే వీళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అన్నింటినీ కలిపి మెయిల్ పెడితే ఏపీ డీజీపీకి కేసు ట్రాన్స్ఫర్ చేసి పూర్తి స్థాయిలో వీళ్ళకి న్యాయం చేస్తామంటూ కూడా చెప్పడం అయితే జరిగిందంటూ మనతో చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ శ్రీనితో సుచిత రిపోర్టింగ్ ఫ్రమ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇమిగ్రేషన్ ఆఫీస్, హైదరాబాద్.